చదువు వెళ్ళను. నేను వాళ్ళ మధ్యాహ్నం ఫోన్ చేశాను, అరుణ్ కుమార్ గారు నేను మీ ఇంటికి వస్తా, రెస్ట్ తీసుకోవాలి అరగంట అని చెప్పాను. టీ దాకా వెళ్తారని చెప్పి నేను ఇల్లు అంటే అంత చదువుగా ఒక తమ్ముళ్ళేగా. అటువంటి వ్యక్తులు మనం ఏంటంటే సబ్జెక్టు పార్టీలు ఉంటాయి, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, వర్గాలు ఉంటాయి. 5 ఏళ్ళు మీరు వాళ్ళ పనితీరు చూశారు, అవునా? అన్ని పార్టీల వాళ్ళు చూశారు, అన్ని గ్రామాల వాళ్ళు చూశారు, ఇక్కడ ప్రజలు చూశారు, ఇంకా చూస్తారు. నా పనితీరు చూశారు 10 ఏళ్ళు. కాబట్టి మీకు మీ ఓటు వృధా చేసుకోవద్దని అందరికీ చెప్తున్నా. అసమర్థులకి ఓటేస్తే మైలవరంలో, గొల్లపూడిలో స్విచ్ నొక్కితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారి ఇంట్లో లైట్ వెళ్తుంది. ఆవిడ అది కూడా లేదు. మీకు తెలుసు, తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, బానిసత్వం చెయ్యొద్దు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులందరికీ చెప్తాను నేను. ఒకళ్ళ కింద మీరు నేనున్నాను, మిమ్మల్ని రక్షించుకున్నా 4.5 ఏళ్ళు, 4 ఏళ్ళ 10 ఏళ్ళు నేను రక్షించుకున్నాను మీ అందరినీ. మీ అందరికీ తెలుసు, మీ ఆత్మసాక్షికి తెలుసు నేను ఏ విధంగా 4 నెలల 10 నెలలు, 4 ఏళ్ల 10 నెలలు మీ అందరి ఆత్మగౌరవం నేను కాపాడా. ఈ నందిగామ ప్రజలందరికీ రావడానికి ముప్పాళ్ళు, చంద్రలపాడ, కోనాయపాలెం కాదు, 4 ఏళ్ల 10 నెలలు మీ బానిసత్వం నుంచి మిమ్మల్ని, మీ ఆత్మగౌరవాన్ని నేను కాపాడా. ఒక మాజీ మంత్రి బానిసత్వం, కొంతమంది బాబుల బానిసత్వం, అట్లాగే మీ ఆత్మగౌరవాన్ని నేను కాపాడా. ఏ రకంగా నేను 10 ఏళ్ళు ఎంపీగా చేశా. నేను పార్టీ మారాలనుకుంటే ఎప్పుడు మారేవాడిని? నేను పార్టీ మారాలనుకుంటే చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోయిన రోజు మారేవాడిని, అవునా? చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోయిన రోజు 19లో మారేవాడిని. నీ కొడుకు మంగళగిరిలో ఎందుకు పనికి రాకుండా ఓడిపోయిన రోజున మారేవాడిని, అవునా కదా? నేను మీతో పాటు నేను తెలుగుదేశం పార్టీలో ఒక ఎంపీగా గెలిచాను. 2 సార్లు నాకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో 4 రాజ్యసభ మెంబర్లు వెళ్ళిపోయారు, తెలుసు కదా మీకు, పార్టీ ఓడిపోగానే. నన్ను అదే టైంలో కేంద్రంలో ఒక మంచి పొజిషన్ ఇస్తాను, మీరు కేంద్రంలోకి రండి అని చెప్పి ఆహ్వానించారు. నేను వెళ్ళానా? నేను అధికారం కోసం అడుగులు చాచానా? కాసలేదు. 4 ఏళ్ల 10 నెలలు మీకోసం కష్టపడ్డా, మీ పార్టీ కోసం కష్టపడ్డా, మీ పనికిరాని కొడుకు కోసం నిలబడ్డా, మీ పనికిరాని కొడుకు కోసం నిలబడ్డా, మీ పనికిరాని కొడుకు కోసం నిలబడ్డా. నువ్వు అరెస్ట్ అయ్యి లోపల ఉంటే, నువ్వు చేసిన తప్పులకి అరెస్ట్ అయ్యి లోపల ఉంటే నీ కొడుకు ఏం చేశాడో నాకు తెలుసు ఢిల్లీలో. అయినా ఎప్పటికీ బయటపడుతుంది నా జీవితంలో పర్లేదు. ఎందుకంటే కొన్ని విలువలు పాలించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో కూడా.